ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. మడకశిర బ్రాంచ్ కెనాల్ మరమ్మతులు చేయడానికి నిధులు విడుదల చేయాలని హిందూపురం, పెనుగొండ, మడకశిర నియోజకవర్గాలలోని అన్ని చెరువులు నింపాలని కోరుతూ పుట్టపర్తిలోని సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చేతన్కి జలసాధన సమితి సభ్యులు కలిసి విజ్ఞప్తి చేశారు. 2 నెలల నుంచి కృష్ణా జలాలు ఆంధ్రనివ కాలువ ద్వారా గొల్లపల్లి రిజర్వేర్ నింపడం జరిగిందన్నారు. గొల్లపల్లి రిజర్వేర్లో పూర్తి స్థాయి నిల్వ ఉన్నప్పటికీ పెనుగొండ, హిందూపురం, మడకశిర నియోజకవర్గాలలోని చెరువులకు నీరు వదలడం లేదు. మడకశిర బ్రాంచ్ కెనాల్ కాలువకు గండ్లు పడడం వలన నీరు వదలడానికి సాధ్యం కాలేదని ఆంధ్రనివ అధికారులు చెబుతున్నారు. గొల్లపల్లి రిజర్వేర్ నుండి మడకశిర వరకు 15-20 చోట్ల గండ్లు పడ్డాయని, కంప చెట్లు పెరిగాయని, వీటి మరమ్మతులకు దాదాపు 1.5-2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే కాలువ మరమ్మతులు చేసి చెరువులకు నీరు వదులుతామని ఆంధ్రనివ అధికారులు జలసాధన సమితి వారికి చెప్పడం జరిగింది. ఈ విషయం ప్రభుత్వ ఉన్నతాధికారుల ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ ప్రయోజనం లేదు. ఇంతటి వరకు కాలువ మరమ్మతులకు బడ్జెట్ విడుదల కాలేదు, చెరువులకు నీరు వదలలేదు. ఈ పరిస్థితిని సత్యసాయి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కాలువ మరమ్మతులు అయ్యే బడ్జెట్ను విడుదల చేసి కాలువ మరమ్మతులు వెంటనే పూర్తి చేసి మడకశిర, పెనుగొండ నియోజకవర్గంలోని చెరువులకు నీరు అందించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జలసాధన సమితి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య గంగిరెడ్డి, OPDA రాష్ట్ర ఉపాధ్యక్షులు మాయకుంట్ల శ్రీనివాసులు, రైతు సంఘం నాయకులు సిద్ధారెడ్డి, జలసాధన సమితి సభ్యులు నవీన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. హిందూపురం ప్రాంతానికి నీరు ఇవ్వాలి. మడకశిర బ్రాంచ్ కెనాల్ ద్వారా హిందూపురము, మడకశిర, పెనుగొండ నియోజకవర్గాలకు నీళ్లు ఇవ్వాలి. మడకశిర బ్రాంచ్ కెనాల్ అంతా మరమ్మతులు చేయాలి. మరమ్మతులు చేయాలి. మడకశిర బ్రాంచ్ కెనాల్ మరమ్మతులు చేయాలి. మేము జలసాధన సమితి తరఫున ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. గొల్లపల్లి రిజర్వాయర్లో దాదాపు 2 నెలల క్రితమే నీళ్లు రావడం జరిగింది. అయితే కాలువలు కంప చెట్లతోటి అట్లాగే 15-20 చోట్లతో గండ్లు పడ్డాయి. వాటికి అసలు పూటికి తీసి గండ్లు పూడ్చనిది నీళ్లు పారే పరిస్థితి లేదు. అయితే ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ మంత్రినివా అధికారులు ఏం చెప్తున్నారంటే దాదాపు 1.5 కోట్ల రూపాయలు ఈ యొక్క కాలువ మరమ్మతులకు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. మేము 2 సంవత్సరాల క్రితమే అధికారులు విన్నవించుకున్నప్పటికీ కూడా ఎవరు కూడా స్పందించడం లేదు. ఈరోజు కలెక్టర్ గారికి ఈ విషయం మేము ప్రస్తావన చేసి దీనికి సంబంధించిన బడ్జెట్ రిలీజ్ చేయమని చెప్పి కలెక్టర్ గారిని అడిగాము. అయితే కలెక్టర్ గారు బడ్జెట్ లేదు అని చెప్పి కలెక్టర్ గారు కూడా మాకు సమాధానం చెప్తున్నారు. రేపు మన ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కనుక మేము ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే దాదాపు 2 నెలల నుంచి గొల్లపల్లి చెరువులో నీళ్లు ఉన్నప్పటికీ మడకశిర బ్రాంచ్ కెనాల్ కాలువ మరమ్మతులు చేయనందువల్ల నీళ్లు వదలలేనటువంటి పరిస్థితి ఉన్నది. కనుక ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ కాలువకు ఏవైతే మడకశిర బ్రాంచ్ కెనాల్ కాలువ ఉన్నదో గండ్లు పూడ్చివేసి కంప చెట్లను క్లీన్ చేసి మొత్తము దాదాపు 1.5 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి బడ్జెట్ను వెంటనే విడుదల చేసి హిందూపురము, పెనుగొండ, మడకశిర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము జలసాధన సమితి ద్వారా చంద్రబాబు నాయుడికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.